లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి మహిళలంతా కూడా ఏ రకంగా ఉంటారు, వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఏ విధంగా వ్యవహారాలు ఉంటాయి, మ్యారేజ్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి మహిళలంతా కూడా చాలా ధైర్య సాహసాలతో ఉంటారు, ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి స్వభావంతో ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు అనమాట. వీళ్ళకి లక్కీ డే ఏమో మంగళవారము, ఆ తర్వాత తారీఖు వచ్చేసరికి చక్కగా ఈ తారీఖు వీళ్ళకి లక్కీ తారీఖు ఏమిటంటే 9వ తారీఖు, లక్కీ వారము మంగళవారం. మరి ఆ 9వ తారీఖు మంగళవారం కనుక పడినట్టయితే బ్రహ్మాండంగా సక్సెస్ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళు సాధిస్తారు. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు దేనికైనా సరే దూకుడు స్వభావంతో వెళ్తారు. తేలు దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ కాబట్టి తేలు ఏం చేస్తుందో కుడుతుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్న చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అవతల వాళ్ళతో చిటికి మటికి గొడవలు పెట్టుకొని ఆ గొడవ వాళ్ళని కుట్టేసి మన మీద తోసేస్తారనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని బాగా ఎక్కువగా గారాబం పెడతారు, బాగా నమ్ముతారు. అండ్ కొంచెం ఎవరు ఏది చెబితే వాళ్ళని నమ్మడము, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేసేయడం అనేటటువంటిది చేస్తారు తప్ప ఇందులో ఎంతవరకు జరిగింది, ఎవరి పాత్ర ఎంత, ఇలా జరిగిందా జరగలేదా అనేటటువంటి ఆలోచన తక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి. అంటే ఇండిపెండెంట్ డెసిషన్స్ వీళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. మరి వృశ్చిక రాశి మహిళలంతా కూడా కొంచెం వాళ్ళకి 25, 26 సంవత్సరాల తర్వాత, అంటే కొంచెం మనం ఒక విధంగా లేట్ మ్యారేజెస్ అని చెప్పాలి. కొంచెం 26 దాటిన తర్వాత తప్ప తక్కువకి మ్యారేజ్ అవ్వడానికి కొంచెం కొద్ది మందికి, ఒక 5% మందికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా సెకండ్ మ్యారేజెస్, డైవర్సులు అవడానికి అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళకి. మరి అటువంటి వాళ్ళకి ఎక్కువ సెకండ్ మ్యారేజెస్ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు స్టాండర్డ్గా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి వాహన యోగము అనేటటువంటిది ఉంటుంది. ఏదైనా సరే చక్కటి ఆలోచనతో విశ్లేషణాత్మకంగా ఆలోచించగలుగుతారు. మనం ఏదైనా సరే చేయాలన్నప్పుడు ఒక ప్రణాళిక పద్ధతిగా మనం చేసుకుంటూ వెళ్తారు. ఇక ఫుడ్ విషయంలో దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి టేస్టీ ఫుడ్ చిన్నతనంలో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వీళ్ళకి అనారోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా కడుపులో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి కాబట్టి వీళ్ళకి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఋతుస్రావ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అనుకున్నది కొంచెం మాకు అనారోగ్యంగా ఉంది అనే భావనతో వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళల్లో ఎప్పుడు కూడా నిత్య ఉత్సాహాలు, ఎప్పుడు కూడా చాలామంది ఎక్కువ మంది జోకులు వేస్తూ ఉంటారు. మరి చక్కగా ఆ విధంగా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా లైట్గా తీసుకుంటారు. అండ్ చేంజ్ అంటూ ఉంటారు. వీళ్ళు కూడా ఎలా అంటే ఎక్కువ ప్రేమ వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. చిన్నప్పుడే లవ్లో దుకాణాలు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత కొంతకాలం సాగిన తర్వాత ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనము చేంజ్ కావాలి అనేటటువంటి ఆలోచన ప్రతి విషయంలో కూడా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ ఇల్లు మారాలా, స్థలాలు మారాలా, ఈ రకంగా వాళ్ళు అనుకొని ముందుకి లైఫ్లో వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళతో కూడా వీళ్ళు స్నేహం చేస్తారు. ఏందమ్మా అందరితో స్నేహం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏమంటారంటే చేస్తామండి, తప్పేముంది అంటారనమాట. అయితే చేసిన తర్వాత కనుక వాళ్ళు ఏమైనా తేడాపేడాలుగా కనుక మాట్లాడినట్లయితే జంప్ అయిపోతామండి అంటారనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆపోజిట్ సెక్స్ అంటే మరి మగవాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళతో వీళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు.
కాబట్టి ఈ విధంగా టైం వేస్ట్, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా అనేటటువంటిది ఉద్యోగాలు రాకుండా వీళ్ళు పెద్ద అయిన తర్వాత, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది. మరి చిన్నప్పుడు ఇదంతా కూడా ఈ అనురాధ నక్షత్రం అనేటువంటిది శనికి సంబంధించినటువంటి నక్షత్రం అవడం వల్ల వీళ్ళు హాయిగా ఎక్కువ నిద్రించడం, ఎక్కువగా పడుకోవడము, ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే సినిమా రంగంలో అనేకమైనటువంటి సక్సెస్ అయినటువంటి హీరోస్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండడం జరిగింది. అలాగే హీరోయిన్లు కూడా చక్కగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా డేర్గా, చాలా ధైర్యంగా వీళ్ళు ముందుకు వేసుకుంటూ సక్సెస్ అవ్వడం జరిగింది. రెమెడీస్, ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున, మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ఆ తర్వాత శివుడి పైన ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే మూడవది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రన పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసకాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము, ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థాప శ్లోక భయంకరీ, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధౌదన ప్రియా, ఆవునేయ వేయండి, ఆవునేయ వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం, ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.